ఈరోజు వినాయక చవితి కదండి. విఘ్నేశ్వరుడు గురించి కాసేపు చెప్పుకుందాము. విఘ్నేశ్వరుని చూడంగానే మనకి అంటే మనం ఊహించుకున్న చూడంగానే మనకి ఒకటి తెలుస్తుంది. ఏమని? ఆయన చెవులు చాలా పెద్దగా ఉంటాయి. అవును కదా? కళ్ళు చాలా చిన్నవి ఉంటాయి. నోరు చాలా చిన్నదిగా ఉంటుంది. తొండం అది చాలా పెద్దదిగా ఉంటుంది కదా? ఎందుకు అలా ఉంది? అసలు ఆ రూపం వెనకాల విశిష్టత ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. చెవులు ఎందుకని అంత పెద్దగా ఉంటాయంటే, ఎక్కువ వినండి. జీవితంలో ఎక్కువ వినాలి. ఏం వినాలి? సత్యం. సత్యానికి సంబంధించిన మాటలు వినాలి. గురువులు చెప్పే మాటలు వినాలి. జ్ఞానవంతమైన మాటలు వినాలి. ఇది చెప్తున్నారు ఆయన. చెవులు పెద్దవిగా చేసుకొని వినండి అంటే, చెవులు అప్పగించండి. వినటానికి చెవుల్ని అప్పగించండి అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. తర్వాత ఆయన కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. అంటే అక్కడ అవసరమైతేనే చూడండి. అవసరమైనంత మేరకు మాత్రమే చూడండి. లేదంటే కళ్ళు మూసేసుకోండి. అవసరమైతేనే చూడండి. కళ్ళు ఉన్నాయే కదా అని చెప్పేసేసి ప్రతిదాన్ని చూస్తూ ఉంటే అవి మన జీవితానికి అడ్డంకిని సృష్టిస్తాయి. కళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నిశిత దృష్టి అంటారు. సునిశితంగా దృష్టి అంటే అక్కడ ఏ ఏ విషయాన్నైనా సరే అవసరమైన విషయాన్ని సునిశితంగా చూడాలి. అవసరం లేకపోతే కళ్ళు మూసేసుకోవాలి. నోరు చాలా చిన్నదిగా ఉంటుంది. అంతే కదా? ఆయన ప్రతిరూపంలో ఆయన రూపంలో నోరు చాలా చిన్నదిగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, అవసరం అయితేనే మాట్లాడండి. అవసరం లేకపోతే నోరు మూసేసుకోండి. మౌనంగా ఉండండి అని చెప్పేసేసి చూపిస్తుంది. సో, ఈ గుణాలని మనం మన జీవితంలో మనం అలవరుచుకోవడం ద్వారా, మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి ఎంతో దోహదపడతాయి. ఈ గుణాలను మనం అలవాటు చేసుకోవడం ద్వారా. ఆయన సింబాలిక్‌గా మనకి అదే చెప్తున్నారు. ఆ రూపం మనకి అదే చెప్తుంది సింబాలిక్‌గా. సో, వాటిని అలవరుచుకోవడం వలన మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. తొండం అనేది మీరు చూస్తే తొండం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది? ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యేసేసి కింద పొట్ట దాకా కూడా తొండం ఉంటుంది. అంటే అక్కడ అది ఏం చెప్తుందంటే, దీర్ఘ శ్వాసలను తీసుకోమని చెప్పేసేసి చెప్తుంది. ఎక్కువ శ్వాసలు కాదు, దీర్ఘ శ్వాస ఇక్కడ. ఆ దీర్ఘ శ్వాసల్ని మనం తీసుకోవడం ద్వారా మన మనస్సు ప్రశాంతం అవుతుంది. ఎప్పుడూ కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే అట్లా ప్రశాంతంగా ఉండగలుగుతామో, మనస్సు నిర్మలం అవుతుందో, మనం ముక్తికి చేరడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వలన మనం మనస్సుని తొందరగా నిశ్చలంగా, నిర్మలంగా చేసుకోవచ్చు. మన ధ్యాన సాధనలో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే మనసు నిర్మలం అవ్వాలి కదా! ధ్యానం మనకి ఆ స్థితికి చేరాలంటే. సో, అక్కడ అదే చూపిస్తుందనమాట. సో, చక్కగా మనందరం గూడా ఎప్పుడూ గూడా ఈ విఘ్నేశ్వరుడు రూపాన్ని మనం ఎప్పుడూ గూడా మన జ్ఞప్తిలో ఉంచుకుంటూ, ఆ గుణాల్ని మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నిద్దాం. థాంక్ యూ.